గురుగారు అనుమతించారని మీరు దత్తపదికి ఒకటి సన్నివేశం ఏంటంటే అండి, వెంకటేశ్వర స్వామి వారి ఆలయం క్యూ కాంప్లెక్స్లో భక్తులు ఉండగా చాలామంది భక్తులు ఉదయం 3 గంటలకు నిద్ర లేచి కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ లైన్లో అంగుళం కదులుతూ కొన్ని గంటలు అలా నిలబడి ఉండగా వాళ్ళ కళ్ళ ముందరే వాళ్ళకి మహాద్వారంకి యువతలు ఉండగానే ఎక్కడో కొంతమంది విఐపీలు బ్రేక్ దర్శనం అంటారు, వాటికి రకరకాల పేర్లు ఉంటాయండి. వాళ్ళు అట్లాగే అవలీలగా వచ్చి 10 నిమిషాల్లో దర్శనం చేసుకుని వాళ్ళ కళ్ళ ముందరే ముగించి వెళ్ళిపోవడం, వీళ్ళు ఇంకా క్యూలోనే ఉంటారు. సో అటువంటి పరిస్థితుల్లో భక్తులు కొంతమంది అక్కసుతో వాళ్ళు చాలా బాధతో తిట్టుకునే సన్నివేశం అది. కానీ ఒకానొక భక్తుడు మాత్రం అట్లా తిట్టుకోకుండా దాన్ని కూడా పాజిటివ్గా తీసుకుని వాళ్ళు ఏం పుణ్యం చేసుకున్నారో, ఏ జన్మలో ఏం చేసుకున్నారో, అది కూడా స్వామివారి సంకల్పం అయి ఉండొచ్చు అని పాజిటివ్ థింకింగ్లో అతను భావిస్తున్నాడండి. అతని మనోపరిస్థితి మీద నాకు పద్యం కావాలండి. పదాలు అన్నీ కూడా శివుడికి సంబంధించినవండి. ఈశ్వర, శంకర, రుద్ర, కపాలి. ఓ ప్రయత్నం చేద్దాం స్వామివారి దయ్యం నమ్ముకుని. ఈశ్వర, రుద్ర, శంకర, కపాలి అను 4 మాటలతో ప్రముఖులైనటువంటి భక్తులకి మధ్యలో లభిస్తున్న దర్శనానికి ఒక పక్క బాధ కలుగుతున్నప్పటికీ దాన్ని అనుకూలంగా తీసుకునే భక్తుల మనస్థితి. సరగున చూడలేమో అను శంక రథమ్మటులాగా. శంకర అసలే నిలబడిన భక్తులు తొందరగా చూస్తామో లేదో అని అనుమానిస్తున్నారు. అదే శంక. అది రథంలా లాగుతోంది అంటే ఇందులో 2 మాటలు. రథమ్మటులాగా, లాగా అంటే ముందుకు లాగుతోంది, రథమ్మటులు ఆగా అంటే ఆగుతోంది. అక్కడ అది లాగుతూనూ ఉంది, ఆగుతూనూ ఉంది. అంటే క్యూ అనేది ముందుకు సాగుతుంది, ఒక్కోసారి ఆగిపోతుంది కూడా. 1 గంట సేపు ఎందుకు ఆగిందో తెలియదు. అందుకని శంకర శబ్దం రావాలి కాబట్టి దాన్ని కాస్త విడదీసుకుంటే శంక రథమ్మటులాగా. చంపకమాల పద్యం ఇది. సరగున చూడలేమో అను శంక రథమ్మటులాగా. వెంకటేశ్వర శుభ దర్శనార్థులై. వెంకటేశ్వర అన్న దాంట్లో ఈశ్వర వచ్చింది. స్వామివారిలో సగం ఎలాగో ఈశ్వరుడే ఉన్నాడు. వెంకటేశ్వర శుభ దర్శనార్థులై బారులు దీర ప్రసిద్ధులైన కొందరు. సెలబ్రిటీలు రావాలి కదా. ప్రసిద్ధులైన కొందరటు మరుద్రయమున జనంగని. గాలి వేగంతో వెళ్ళిపోయారు వాళ్ళు. మరుద్రయం, అందులో రుద్ర అనే శబ్దం వచ్చింది, మరుద్ర అని. గాలి వేగంతో వీళ్ళేమో సత్యచేడి కాళ్ళు లాగేస్తుంటే, మోకాళ్ళు పట్టేస్తూ ఉంటే, నిలబడలేక నడవలేక వీళ్ళు బాధపడుతూ ఉంటే, గాలి వచ్చినట్టు దూసుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళకి బాధగా ఉండదా? ప్రసిద్ధులైన కొందరటు మరుద్రయమున జనంగని నొచ్చియు. ముందు బాధపడ్డారు. సరగున సాగలేమో అనుశంక రథమ్మటులాగా. వెంకటేశ్వర శుభ దర్శనార్థులై బారులు తీరా. ప్రసిద్ధులైన కొందరటు మరుద్రయమున జనంగని నొచ్చియు. పూర్వ పుణ్యమీ దొరలకు ఇటుల్ ఫలించెనని. వాళ్ళు ఎలాగో దొరలే కదా, సెలబ్రిటీలంతా ప్రముఖులు కదా. పూర్వ పుణ్యమీ దొరలకిటుల్ ఫలించెనని దూరము కారొకో. ఇంకా కపాలి రావాలి, ఇంకా 5 అక్షరాలు ఉన్నాయి, కంగారు పడకండి. దూరం అవుతారు. దేనికి వస్తుందంటే కపాలి అందులో వస్తుంది. దూరము కారొకో. ముందు నొచ్చుకున్నారు, మనసులో బాధపడ్డారు, కోపం కలిగింది. కానీ కొంతసేపటికి అర్థం చేసుకుని ఆ కోపానికి దూరం అయ్యారు. దూరము కారొకో కిన్కపాలికిన్. కిన్క అంటే కోపం, పాలికి అంటే దాని పాలికి అంటాం కదా. అందుకని కిన్కపాలికిన్, అందులో కపాలి అన్నమాట. ఇప్పుడు మీరు ఆవిష్కరించిన అద్భుతానికి సాధారణంగా గురుగారు కవులందరూ కూడా ఇట్లాంటివి ఆశువుగా చెప్పినట్టు మోహన్ రాగంలో చెప్తుంటారండి. 99 పాళ్ళు 100కి. ఈ అద్భుతానికి నేను కరహర ప్రియ రంగుని అద్ది యథాశక్తి నా భక్తిని మీకు సమర్పించుకుందామని. సరగున చూడలేము అనుశంకరథమ్మటులాగా. వెంకటేశ్వర శుభదర్శనార్థులై బారులు తీర. ప్రసిద్ధులైన కొందరటు
మరుత్రయమ్మున జనంగని నొచ్చియు పూర్వపుణ్యమీ దొరలకిటుల్ ఫలించెనని దూరము కారొకు కింకపాలికిం ధన్యవాదాలు.